శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 46వ సర్గము ప్రారంభము. జయ హనుమంతుని తిరుగులేని పరాక్రమం, ఆ పరాక్రమానికి ఫలితం 7 యోధులు హతులవటం. ఈ విషయమును ఎరిగినటువంటి రావణుడు తన దిగులును పైకి కనపడనియ్యక మేకపోతు గాంభీర్యంతో బాగా ఆలోచించాడు. ఏమిటిది? ఒక వానరమా ఇంతటి గొప్ప పని చేయునది? ఒక వానరము లంకలోకి ప్రవేశించుట, అశోకవనమును ధ్వంసము చేయుట, తిరుగులేని పరాక్రమ యోధులను నిర్జించుట. అహో, ఏమి ఈ విచిత్రం! ఆలోచనలో పడిన రావణుడు సేనాపతులను పిలిచాడు. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు ప్రముఖ సేనా నాయకులను ఆంజనేయ స్వామివారి మీద యుద్ధము చేయడానికి పంపించాడు. ఆజ్ఞాపించాడు. సేనాపతులు సామాన్యులు కాదు, వీరు మహావీరులే, రణకోవిదులు. హనుమంతుని బంధించడానికి ఆరాటపడుతున్నారు. మమ్మల్నే గనక ముందుగా పంపించి ఉన్నట్లయితే ఆ వానరుని ఎప్పుడో బంధించి తేలేమా అనుకుంటున్నారు వీరు. రావణ బ్రహ్మ వారిని ఆదేశించారు. ఓ సేనా నాయకులారా, మీరందరూ రథగజ తురగ పదాతి దళములతో మహాసైన్యముతో వెళ్ళండి. ఆ వానరుని దండించి తీసుకొని రండి, పట్టుకొని రండి ఆజ్ఞాపించాడు. ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులై ఉండండి అన్నాడు. దేశకాలములకు అనుకూలముగా వర్తించండి అన్నాడు. యుద్ధ సామర్థ్యము బట్టి చూడగా అతడు ఒక సామాన్యమైన వానరుడు అని నేను భావించను. అతడు మిక్కిలి బల పరాక్రమము కలిగిన ఒక మహాప్రాణి అని నేను భావిస్తున్నాను. వానర మాతృడుగా భావించి నేను అతడు ఒక సామాన్యుడే అనేటువంటి భావన నా మనస్సులో అంగీకరించటం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఘట్టములను బట్టి ఇతడు సామాన్యమైన వానరము కాదు అని నేను భావిస్తున్నాను. మనలను రూపుమాపటానికి ఆ ఇంద్రుడే తన తపోబలంతో మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చు. ఆ ఇంద్రుని నాగ, యక్ష, గంధర్వులు, దేవతలు, అసురులు, మహర్షులు మీ సహకారంతో నేను పెక్కు పర్యాయములు జయించి ఉంటిని. కనుక వారి వలన మనకు ఎప్పుడైనను ఏదైనా అపకారం జరుగుట తథ్యం. దేవతలు మన మీద పగబట్టి ఉన్నారు. దేవతలు పంపినటువంటి ఒక భూతమే ఈ వానరము అయి ఉండవచ్చును. జాగ్రత్త సుమా! ఓ సేనాపతులారా, మీరందరూ చతురంగ బలములతో వెళ్ళి ఆ వానరుని బంధించండి. ఇతడు ఇంద్రుడి పంపిన మహాభూతమే, ఇందుకు సందేహం లేదు. దేవతలందరూ మన మీద కుట్ర పన్నారు. బలప్రయోగముతోనైనా సరే ఇతనిని బంధించి తీసుకురండి. ఈ వానరుడు ధీరుడు, పరాక్రమవంతుడు. ఇతనిని ఏమాత్రం తక్కువగా భావించకూడదు. నేను ఇదివరలో బలపరాక్రమ సంపన్నులైన పెక్కుమంది వానరులను నేను చూచాను. వారిలో వాలి నాకు తెలుసు. సుగ్రీవుడు మహాబలశాలి అయిన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలైనటువంటి వారిని చూశాను. వారిలో ఇట్టి భయంకరమైన గమనము, తేజస్సు, పరాక్రమము, బుద్ధిబలము, ఉత్సాహశక్తి, కామరూపధారణ శక్తి నాకు కనబడలేదు. వీరందరికంటే ఇతడే మహనీయుడు అయి ఉండవచ్చును. వానర రూపంలో ఉన్న మహాప్రాణి అని ఎరుంగవలెను. గట్టి పూనిక వహించి ఇతన్ని పట్టుకోండి. ఇంద్రుడు, సురాసురులు, మానవులు, ఇంకను ముల్లోకములందరి వీరులెల్ల సంగ్రామ రంగమున మీ ఎదుట ఏమాత్రము నిలువచాలరు. ఓ సేనాపతులారా, మీరు సామాన్యమైనటువంటి వారు కాదు. అయినప్పటికీ యుద్ధమున జయమును కాంక్షించి రణనీతిజ్ఞుడు తానెంతటి వాడైనను ఆత్మరక్షణ విషయమున జాగరూకుడై ఉండాలి అని గ్రహించండి. విజయము ఎల్లప్పుడూ ఒకరినే వరించదు గదా. జాగ్రత్త! మిక్కిలి బలపరాక్రమములు కలిగిన ఆ రాక్షస వీరులందరూ తమ ప్రభువు యొక్క ఆజ్ఞను తలదాల్చి అగ్నితుల్య తేజస్సుతో వెలుగొందుచు మహావేగంతో ముందుకు సాగుతున్నారు.
రథగజ తురగ పతాతి దళముల రణగణ ధ్వనులు దిక్కుల పిక్కటిల్లుతూ ఉన్నాయి. వివిధములైనటువంటి అస్త్ర సమృద్ధితో బల సమృద్ధితో ప్రకాశిస్తున్నారు. ఆ వీరుడు ఉదయభానుని వలె తన దివ్య తేజకిరణములతో వెదజల్లుతూ వనముఖద్వారముపై ఉన్న ఆంజనేయ స్వామి వారిని చూశారు. ఏమీ ఆ తేజస్సు! గొప్ప ఉత్సాహము కలవాడు, మహాసత్వసంపన్నుడు, అద్భుత బలశాలి, చక్కని ప్రతిభావంతుడు, సాటిలేని వేగము కలవాడు, ఉన్నత విగ్రహము కలిగినవాడు, దీర్ఘబాహువు అయిన ఆంజనేయ స్వామిని సందర్శించారు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజ వనకృశానం జ్ఞానినాం అగ్రగణ్యం. మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క బలంతో సమానమైనటువంటి బలం కలిగిన వాడు ఈ సృష్టిలో లేడు. ఈ విషయాన్ని గ్రహించలేకపోయినారు. రాక్షస వీరుడు చూశారు. ఆంజనేయ స్వామి వారిని చుట్టుముట్టారు. ఆయా దిక్కుల నుండి భయంకరమైనటువంటి నినాదములతో వివిధములైన ఆయుధములు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగించారు. పీతవర్ణముతో తీక్ష్ణముగానున్న వాడి అయిన 5 ఇనుప బాణాలు దుర్ధరుడు అని పేరు కలిగిన వ్యక్తి మారుతి శిరస్సుపై ప్రయోగించారు. ఆ శరములు మారుతికి కలువ రేకుల వలె సుఖస్పర్శనే ఇచ్చినాయి. ఏమీ బాధించలేదు. 5 బాణములు వచ్చి తన శిరస్సును తాకగా హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించేటువంటి విధంగా గర్జిస్తూ ఆకాశానికి ఎగిరారు. మహాబలశాలి వీరుడు అయినటువంటి దుర్ధరుడు తన రథముతో కూడా గగనానికి ఎగిరి విల్లు ఎక్కుపెట్టి వాయుసుతుని మీద 100 కొలది శరములను ప్రయోగించాడు. శరదృతు ప్రారంభకాలమున వర్షించు మేఘం వాయువు వలె కపివరుడు తనపై దుర్ధరుడు వర్షిస్తున్న శరములు ఆకాశమునందే చెల్లా చెదురైపోయినాయి. వర్షాకాల మేఘమైతే ఉరుముతుంది గాని శరత్కాల మేఘం గాలి అలా వీచగానే మేఘం చెల్లా చెదురవుతుంది. ఇంతే ఆంజనేయ స్వామి వారి దేహానికి తగిలినటువంటి బాణాలన్నీ చెల్లా చెదురైపోయినాయి. దుర్ధరుడు బాణ పరంపరల చేతను పీడిస్తూ ఉంటే మారుతి అతనితో పోరాటానికి సలపడానికి వేగంగా ముందుకు వచ్చి తన దేహాన్ని పెంచారు స్వామి. వానరోత్తముడు క్షణములో మిక్కిలి ఎత్తునకు ఎగిరి పర్వతంపై పిడుగులు పడినట్లు దుర్ధరుని మీద రథముపై ఒక్కసారి దూకారు. హనుమంతుని ధాటికి దుర్ధరుని యొక్క రథం ఇరుసు నొగలు భస్మమైపోయినాయి. రథానికి కట్టినటువంటి 8 గుర్రాలు నుగ్గునుగ్గైనాయి. దుర్ధరుడు నేలపై బడి అశువులు కోల్పోయినాడు. శత్రువులను రూపుమాపగలిగిన వాడు, ఎదిరింపరానటువంటి వాడు, విరూపాక్ష యూపాక్షులు వీరు. దుర్ధరుడు నేల పాలవటం చూచి రోషావేశులై ఆకాశానికి ఎగిరారు. ఒరి వానర, వీడు దుర్ధరుడు కాదురా, విరూపాక్ష యూపాక్షులురా, రారా. నిర్మల ఆకాశాన నిలిచి మహాబాహువులు కపివరుని మీద గుండెలపై ముద్గరములతో బాదారు. గొప్ప బలశాలి ఆంజనేయ స్వామి అని గ్రహించలేదు. వజ్ర శరీరుడు ఆంజనేయ స్వామి అన్న సంగతి వాళ్లకు తెలియదు. హనుమంతుడు మిక్కిలి శక్తిశాలి. ఆ యోధులు విజృంభించారు. గరుత్మంతుడు క్షణంలో ఒక సర్పాన్ని తన్నుకొని పోయినట్లు వానరోత్తముడు ఒక సాలవృక్షాన్ని అతి వేగంగా పెకలించి దానిపై ఆ ఇరువురు రాక్షస వీరులను ఫెళా ఫెళా కొట్టి 2 దెబ్బలకే ఆ సాలవృక్షాలతో వాళ్ళు నేల కూలేరు. మిక్కిలి బలసంపన్నుడైన హనుమంతుని చేతిలో ఆ 3 యోధులు నిహతులవటం చూశారు. శక్తిమంతులైనటువంటి ప్రగసుడు గట్టిగా విజృంభించి హనుమంతునిపై దాడికి సిద్ధమైనాడు. అదే సమయంలో పరాక్రమవంతుడైన భాసకర్ణుడు కూడా క్రుద్ధుడై ఒరి వానరా అంటూ మారుతి మీద గబగబ గబగబ ఇచ్చేసి విజృంభించాడు. ప్రగసుడు మిక్కిలి పదునుగా ఉన్నటువంటి పట్టిసం ఓ పెద్ద అడ్డంగా ఉన్నటువంటి పదునైన కత్తిని తీసుకున్నాడు. భాసకర్ణుడు మొన తేలినటువంటి శూలాన్ని తీసుకుని ఆంజనేయ స్వామివారి మీద విసరివేశాడు. ఇరువురు రాక్షస యోధుల ఆయుధములు స్వామివారికి తగిలి స్వామివారి దేహం రక్తసిక్తమై
ఉదయ భాస్కర సమాన తేజంతో ప్రకాశించారు స్వామి. క్రుద్ధుడైనాడు ఆంజనేయ స్వామి. కపిశ్రేష్ఠుడు వీరుడైనటువంటి హనుమంతుడు మృగములతో, సర్పములతో, వృక్షములతో కూడిన మహాశిఖరాన్ని పెకలించారు. ప్రగస భాసకర్ణులు అనే ఆ ఇరువురు రాక్షస యోధులను ఆ శిఖరాన్ని విసరి ఆ శిఖరం క్రింద పడేటట్టు చేసి వారి శరీరాన్ని నువ్వు గింజల్లా చేసి ముక్కలు ముక్కలు చేశారు ఆంజనేయ స్వామివారు. హనుమంతుడు ఆ 5 సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యం పూర్తిగా రూపుమాసింది. అశ్వములతో అశ్వములను, ఏనుగులతోనే ఏనుగులను, రథములతో రథములను, యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను ఏ విధముగా సంహరించాడో ఆ విధంగా సంహరించారు. విచిత్రం ఏమిటంటే, కొందరు కొబ్బరికాయలు కొట్టేటప్పుడు రాతి మీద కొట్టరుగా, కొబ్బరికాయ వేసి కొడతారు ఫళామని, ఇది పగులుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారు ఏనుగులను ఏనుగుల చేతనే చంపారు. 2 ఏనుగులను పట్టుకొని అలా కుట్టారు. అశ్వాలను అశ్వాలతోనే సంహరించారు. మహావీరుడైన ఆ హనుమంతుడు ఇంతటి పరాక్రమవంతుడై, తేజోవంతుడై, శౌర్యవంతుడై వెలుగొందుతూ ఉంటే చచ్చిపడి ఉన్న ఏనుగుల, గుర్రముల కళేబరాలతో ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉన్న మహారథముల ఇరుసులతో, హతులైన రాక్షసుల శవములతో ఆ రణభూమి అంతా నిండిపోయింది. దారులన్నీ మూతబడినాయి. మహావీరుడైన ఆ హనుమంతుడు గొప్ప బలశాలురైన సేనాపతులను, వారి వారి రథ గజ తురగ పదాతి దళములను సంగ్రామ రంగమున పరిమార్చి పిమ్మట వన ముఖద్వారము మీదకి చేరి ప్రళయకాలమున కబళించడానికి మృత్యువు వలె అతడు శత్రు బలముల కొరకై ఎదురు చూస్తున్నారు ఆంజనేయ స్వామివారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 46వ సర్గము సమాప్తము.